మేమేమంటున్నామంటే కొత్తగా పెట్టే బిల్ని మేము రిజెక్ట్ చేస్తున్నాము. కమ్యూనిటీ బేస్గా మొత్తము తెలంగాణనే కాకుండా భారతదేశం మొత్తంగా క్వేర్ కమ్యూనిటీ అంటే ట్రాన్స్ వ్యక్తులు, ట్రాన్స్జెండర్ మాత్రమే కాదు, LGBTQIA+ కమ్యూనిటీ అందరము కలిసి ఈ బిల్ని రిజెక్ట్ చేస్తున్నాము. మాకు కావాల్సినట్టుగా మీరు కావాలంటే మా హక్కుల కోసము ఏమైనా లాస్ తీసుకురావాలంటే కమ్యూనిటీ కన్సల్టేషన్ చేయండి. కమ్యూనిటీ కన్సల్టేషన్ చేయకుండా మాకు ఎటువంటి లాస్ కావాలో మీరు డిసైడ్ చేయలేరు. ఉమెన్ హక్కుల కోసం కావాలంటే ఉమెన్ కన్సల్ట్ చేస్తారు. అలాగే LGBT కమ్యూనిటీ కోసం ఏమైనా హక్కులు తేవాలంటే ఈ దేశంలో LGBT కమ్యూనిటీని కన్సల్ట్ చేసి మాత్రమే మా ఒపీనియన్స్ తీసుకొని, మా సజెషన్స్ తీసుకొని, మా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొని మీరు బిల్స్ తీసుకురావాలనేది మా విజ్ఞప్తి. ఈ స్పెసిఫిక్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ అమెండ్మెంట్ బిల్ 2026 ఏమో ఎవరు ట్రాన్స్జెండర్ అని డెఫినిషన్ని చాలా నారో చేస్తుంది. అండ్ దానివల్ల వాళ్ళు the removal of explicit right to self-identified gender and introducing medical and administrative gatekeeping is the process that seems to be underway right now. And mental health perspective lo idi neutral changes kavu. Trans people ma clinic lo every day vastaru and we'll students, workers, parents, professionals from every walk of life. And a transgender person's identity is not determined by how others perceive them. It is a deeply felt understanding of self. And psychology చాలా క్లియర్ ఉంది దీంట్లో. మా లింగం ఏంటో మాకు తెలుసు, కానీ ప్రభుత్వమైనా డాక్టర్లైనా మీ లింగం ఏంటో మేము నిర్ణయిస్తామని చెప్పటం అస్సలు సరైనది కాదు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేటట్టు అమెండ్మెంట్స్ వచ్చినాయి. ఏంటంటే 2019లో యాక్ట్ చాప్టర్ 1.6లో డెఫినేషన్ ఉంది అసలు ట్రాన్స్జెండర్ అంటే ఎవరు అని. ఆ డెఫినేషన్ ప్రకారంగా ఎవరైతే పుట్టిన జెండర్ ఇంకా వాళ్ళు స్వయంగా అనుభవిస్తున్న జెండర్లో తేడా ఉంటే, మార్పు ఉంటే వాళ్ళు ట్రాన్స్జెండర్ అని క్లెయిమ్ చేసుకోవచ్చు. దానికంటే కూడా ఎక్కువ నాల్సా జడ్జ్మెంట్లో రాసుంది నేను లేకపోతే ఎవరైనా ట్రాన్స్జెండర్ అయితే వాళ్ళే చెప్పొచ్చు వాళ్ళు ఏంటని, వాళ్ళు ట్రాన్స్ మహిళనా, ట్రాన్స్ మ్యానా, నాన్ బైనరీయా ఏంటని వాళ్ళకి చెప్పే హక్కు వాళ్ళకు ఉంది. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ 2016 నాల్సా జడ్జ్మెంట్లో గ్యారంటీ అయింది. 2014లో, థ్యాంక్ యూ. కానీ ఇప్పుడు కొత్త డెఫినేషన్ అమెండ్మెంట్ వల్ల ఏమంటున్నారంటే ఒట్టి సోషియో కల్చరల్ ట్రెడిషనల్ గ్రూప్స్, మన హిజ్రా గ్రూప్స్ అయినా, అరవాణి, కోర్తి, కిన్నర్, జోగప్ప ఇలాంటివి, శివశక్తి ఇలాంటి ఐడెంటిటీస్ మాత్రమే ట్రాన్స్జెండర్ అని అంట. కాకపోతే ఇలాంటి వాళ్ళు కూడా ఫ్యూచర్లో ట్రాన్స్గా ఐడీస్ తీసుకోగలుగుతారా? తీసుకోలేరు. ఎందుకంటే అలాంటి ఐడీస్ తీసుకోవాలంటే చాప్టర్ 2.6.7లో ఏం రాస్తుందంటే మీ సర్టిఫికేట్స్కి మీరు ఇంకా డైరెక్ట్గా అప్లై చేయలేరు. ఒక డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ మిమ్మల్ని చూడాలి, చెప్పాలి అవును నువ్వు ట్రాన్సా కాదా అని. ఇప్పుడు ముందు చెప్పారు, మేము ఇప్పుడు బట్టలిప్పి మీ ముందు నుంచోవాలా, లేకపోతే మీ దగ్గర అసలు క్రైటీరియాలు ఏమున్నాయి మీరు చెప్పటానికి ఎలా చెప్తారు? దాని గురించి బిల్లో ఏమి రాసలేదు. కాకపోతే మొత్తం హక్కు, పవర్ గవర్నమెంట్కి ఇంకా మెడికల్ ఆఫీసర్స్ మీద వదిలేశారు. కానీ వాళ్ళకి దీని గురించి నేర్పలేదు అసలు. ఇంకోటి 0.7 చాప్టర్ 2లో అమెండ్మెంట్ వాళ్ళు ఏం అడుగుతున్నారంటే మీరు ట్రాన్స్జెండర్గా డిక్లేర్ అయ్యాలంటే ఫార్ షూర్ సర్జరీస్ కావాల్సిందే అంట. ఇప్పుడు ప్రతి ట్రాన్స్జెండర్ వ్యక్తి సర్జరీ తీసుకోరు. మరి ఇది ఎందుకు? ఇప్పుడు మిమ్మల్ని ప్రభుత్వం జబర్దస్తి సర్జరీస్ తీసుకోమంటుందా? తీసుకోమనట్లేదు కదా. మరి మేమెందుకు జబర్దస్తి సర్జరీస్ తీసుకోవాలి? నేను ఒక ట్రాన్స్ మహిళకి తల్లినే. మీరు అడిగిన ప్రశ్నకి ఎట్లా అంటే, నాకు అబ్బాయి పుట్టాడు, ఓకే, అబ్బాయి బాడీలోనే ఉన్నాడు, అబ్బాయికి ఉన్న మేల్ ఆర్గన్సే ఉన్నాయి, అబ్బాయికి ఉన్న హార్మోన్సే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తన మైండ్ మాత్రం డిఫరెంట్, తన ఫీలింగ్స్, తన భావాలు అన్నీ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ యొక్క చర్యలు అన్నీ డిఫరెంట్గా ఉంటుంది. నేను బ్రెయిన్ మార్చగలుగుతానా? ఈరోజు మీరు వచ్చి నన్ను అబ్బాయిగా మరి చేయగలుగుతారా? చేయలేరు కదా. అలాగే అబ్బాయిని మెయిన్ మైండ్ మార్చలేము, కానీ నేనేం చేయగలిగానంటే హార్మోన్స్ రిప్లేస్ చేయించవచ్చు. అబ్బాయికి ఉన్న హార్మోన్స్ ఉన్నాయి కానీ బ్రెయిన్ మార్చలేను. అబ్బాయిని నేను ఇంకా ఇది చేయలేను కనుక దానికి ఇప్పుడు ఒక అబ్బాయికి ఏమైనా ఒక హార్ట్ ఫెయిల్యూర్ వచ్చింది, ఇంకేదైనా లింబ్ ఏదైనా వచ్చిందంటే మీరు హాస్పిటల్ తీసుకెళ్ళి రిపేర్ చేస్తున్నారు కదా, సర్జరీలు చేస్తున్నారు కదా. అలాగే ఈ బిడ్డకి హార్మోన్స్ వల్ల హార్మోన్స్ చేంజ్ చేసేసి
ఒక అమ్మాయిగా ఎందుకు తయారు చేయకూడదు? ఆ విధంగా నేను చేశాను. ఆ సార్ అడిగిన ప్రశ్నకి ఇదనమాట. ట్రాన్స్ అనేవాళ్ళు ఫిజికల్గా అలాగే ఉంటారు, ఫీలింగ్స్ మైండ్ అలాగే ఉంటుంది కనుక దాన్ని మనం చేంజ్ చేయలేం కనుక ఈ విధంగా అన్నీ మనం చేసుకుని రావచ్చు. ఏవైతే ఇంటర్సెక్స్ వేరియేషన్స్ ఉన్నాయో మనకి చాలా రకమైన బయోలాజికలీ మనకి చాలా వివిధ రకాలైన అవయవాలతో మనుషులు పుడతారు. కొంతమందికి టెస్టీస్ ఉండొచ్చు, కొంతమందికి ఓవరీస్ ఉండొచ్చు. అలా వివిధ రకమైన శారీరక పరిస్థితుల్లో మనుషులు పుడతారనమాట. సో మనం వీళ్ళని ఒక బాక్స్ చేయలేము. లైక్ దెర్ ఇస్ నో వే వీ కెన్ బాక్స్ సమ్వన్ ఇంటూ ఓకే వీళ్ళు ట్రాన్స్జెండర్ లేకపోతే కాదు. యాజ్ అ డాక్టర్ ఐ కాంట్ డూ ఇట్ మై సెల్ఫ్. సో ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో డాక్టర్స్ ఒక మెడికల్ బోర్డు ఉండి వాళ్ళు నిర్ధారిస్తారని ఒక వ్యక్తి ట్రాన్స్జెండరా కాదా అని, యాజ్ అ డాక్టర్ ఐ కాంట్ డూ ఇట్ మై సెల్ఫ్. నేను చేయలేను అది. నేను ఎలా చేస్తాను? that is purely based on somebody's mind and purely gender is mind, gender is not body. And ఏవైతే ఇక్కడ చెప్పారో జెండర్ అఫర్మేటివ్ కేర్, ఇవన్నీ జెండర్ అఫర్మేటివ్ కేర్ అనేది మనం దూరం చేసుకుంటున్నాం. ఇంకా ఇలా చేయడం వల్ల అన్సేఫ్ మెడికల్ ప్రాక్టీసెస్కి మనం దారి తీస్తున్నాం. ఇలా మనం చాలా వ్యక్తుల్ని కోల్పోబోతున్నాం. ఇంకా ఎలా అయితే మనం వాళ్ళని ఫోర్స్ చేసి ట్రాన్సిషన్ చేయాలని ఎలా అయితే చెప్తున్నామో that is not going to work out in reality. And మనం ట్రాన్స్ పీపుల్ బయట వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తారు, వాళ్ళని సెపరేట్ చేసి మాట్లాడతారు. వాళ్ళు ఒకవేళ ఏదైనా విషయం వల్ల కమ్స్టాన్స్ ఎనీ క్రైటీరియా వాళ్ళు ఒకవేళ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద జెండర్ రీఅఫర్మేటివ్ సర్జరీ డన్, వాళ్ళని బయట డిస్క్రిమినేట్ చేస్తారు, లోపల డిస్క్రిమినేట్ చేస్తారు. ఇంకా ఇలా చేయడం వల్ల హిజ్రా కల్చర్ని ప్రమోట్ చేస్తున్నాం. లైక్ వీఆర్ ట్రయింగ్ టు పుట్ దెమ్ ఇన్ అ బాక్స్. హిజ్రా కమ్యూనిటీని ప్రమోట్ చేసి ఇండివిజువల్ ఇండిపెండెంట్ లైఫ్స్ లేకుండా బయట మనం అలా చేస్తున్నాం. అండ్ ఆల్సో అనదర్ థింగ్ ఇస్ వాట్ ఈస్ ద క్రైటీరియా ఫర్ డిసైడింగ్ సంబడి ఈస్ ట్రాన్స్ యాజ్ అ మెడికల్ బాడీ? వాట్ ఈస్ ద క్రైటీరియా of determining somebody is trans? And also non-discrimination in employment, right of residence, ఇవన్నీ ఎలా వస్తాయి ఒకవేళ జస్ట్ జెండర్ రీఅఫర్మేటివ్ సర్జరీ చేయించుకుంటేనే వస్తాయా? 2014లో నల్సా జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో అప్పుడు దాంట్లో నుంచి మరి మన ట్రాన్స్జెండర్ పర్సన్స్ అందరికీ కూడా సెల్ఫ్ ఐడెంటిటీ అనేది ఒక హక్కు అనేది వచ్చింది. ఈ హక్కు కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఈ బిల్లు ద్వారా లేకుండా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే ట్రాన్స్ మెన్కి ముందు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటాయి అని ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఎందుకు అనంటే అసలు ట్రాన్స్ మెన్ అనేవాళ్ళు ఈ బిల్లు ద్వారా అసలు ట్రాన్స్జెండర్ అనే దాంట్లోకి ఈ చట్టంలోనికి రాని పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. దానివల్ల ఏ ఒక్కరు కూడా నేను ఒక ట్రాన్స్జెండర్గా మారాలనుకుంటున్నానని చెప్పే అవకాశము లేదు. దాంతోపాటు వాళ్ళు బయటకు వచ్చి ట్రాన్సిషన్ చేసుకునే అవకాశం కూడా లేకుండా అయిపోతుంది. సో ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళను హింసించే అవకాశం ఉంటుంది. ఇళ్లలో హౌస్ అరెస్ట్లు చేసే అవకాశం ఉంటుంది. ఒక 4 పాయింట్ స్ట్రాంగ్గా చెప్తున్నారు. సెల్ఫ్ అంటే గుర్తింపు. నేను అమ్మాయిగా పుట్టి అబ్బాయిగా చెప్పుకోవాలా వద్దా అనేది చెప్పుకోకూడదు అనేది డైరెక్ట్. అట్లాంటిది ఇక ట్రాన్స్ ఇంకా చాలామంది మాట్లాడదు. ఒక్కొక్కరు మాట్లాడితే క్లారిటీ వస్తుంది. సో మేజర్గా నేను ట్రాన్స్ మ్యాన్ గురించి చెప్తున్నాను. నా ఐడెంటిటీని నేను చెప్పుకోవడం అది ఏమైనా పార్లమెంట్లో ఆమోదం అయిందంటే నా హక్కుల్ని నేను కోల్పోతా. నేను బతుకుతున్నా ఆల్రెడీ. నేను ఒక అమ్మాయి నుండి అబ్బాయిగా బతుకుతున్న సమాజంలో నా ఐడెంటిటీ నేను కోల్పోతే చాలా కష్టం అవుతుంది. అలాగే గుర్తింపు అనేది నువ్వు ట్రాన్స్జెండర్ బిల్ వచ్చినా రాకున్నా ఉన్నా లేకున్నా మేము ఆల్రెడీ సగం జీవితం జర్నీ చేసేసాం. ఇప్పుడు మాతో ఎందుకు మీకు ఫైట్? 2019 ట్రాన్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ట్రాన్స్జెండర్ అంటే ఏంటి అనే డెఫినేషన్లో క్లియర్లీ జెండర్ క్వియర్ అనే పదం ఉంది. సో మా లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మేము ఆల్రెడీ ఎక్కడా అటు కాదు ఇటు కాదు. మా లాంటి వాళ్ళకి మా డెఫినేషనే తీసేశారు అనుకోండి, మేము బతకడం కష్టమైపోతుంది. ఆ డెఫినేషన్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ప్రౌడ్గా చెప్పుకోగలను నేను ఒక జెండర్ క్వియర్ మనిషిని.
నాకు నా కాన్స్టిట్యూషన్ ఈ హక్కు ఇచ్చింది, రైట్? ఇప్పుడు ఇది తీసేశారు అనుకోండి, నేను మా ఇంట్లో వెళ్ళి నేను జెండర్ క్వియర్ మనిషిని అండి, నా ఆఫీస్కి వెళ్ళి నేను ఒక జెండర్ క్వియర్ మనిషిని అండి అని చెప్పానంటే నా మీద నవ్వుతారు. ఈ కొత్త బిల్లు వచ్చిందంటే నన్ను నేను జెండర్ క్వియర్ అని చెప్పుకున్నా కూడా నేను జైలుకి వెళ్ళగలను. ఎందుకంటే ఒక జెండర్ క్వియర్ మనిషిగా నాకు నా అంగాల్ని మార్చుకోవాలనే ఉద్దేశం ఉండకపోవచ్చు. ఇప్పటి వరకు మా తోటి పార్టిసిపెంట్స్ అందరూ చెప్తుంది ఏంటి, జెండర్ అంటే మైండ్ అని. ట్రాన్సిషన్ అందరికీ అవసరం ఉండదండి, సోషల్ యాక్సెప్టెన్స్ కావాలి. అంటే సమాజం, నేను ఒకవేళ ఆడపిల్లగా పుట్టి ఏమండి నేను ఆడ కాదు మగ కాదు నేను జెండర్ క్వియర్, సమాజం నన్ను ఒప్పుకుంటే చాలు. నేను ఇప్పుడు నా అంగాలన్నీ తీసేయడమో కొత్త అంగాలు ఏమైనా పెట్టించుకోవడమో అవి నాకు అవసరం లేదనిపించదు అనుకోండి, సమాజం నన్ను ఎక్సెప్ట్ చేస్తే నా జెండర్ అప్రూవ్ అయినట్టు, నాకు అది ఆనందం కలిగిస్తుంది. మేమందరం కోరుకుంటుంది ఏంటి, సమాజంలో కలవాలని. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బేసిక్లీ ఇలా ఇంపాసిబుల్ చేసేస్తే వీళ్ళు అసలు బయటికే రారు కదా, వాళ్ళ పుట్టిన సెక్స్లోనే ఉండిపోవాలి, అదే జెండర్తో కన్ఫర్మ్ అవ్వాలి. సో ఇది ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం. ఒకటి సొసైటీ, సమాజం యాక్సెప్ట్ చేస్తేనే మేము బయటికి రాగలం. మాకు బయోలాజికల్ ట్రాన్సిషన్ కాదు ఇంపార్టెంట్, సమాజం యాక్సెప్టెన్స్. ఇక్కడున్న ప్రెస్ వాళ్ళు, ఇక్కడున్న వేరే మామూలు కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మాకు చాలు. మేమెవ్వరం అందరం బాడీ ట్రాన్సిషన్ కోరుకుంటున్నామని మాత్రం అది అనుకోవడం తప్పు. ఎందుకంటే సైంటిఫికలీ ఆల్సో ఇట్స్ ప్రూవెన్. ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019 వల్లనే నాలాంటి చాలా మంది చిన్న ట్రాన్స్ వ్యక్తులు బయటికి వచ్చి ఎడ్యుకేషన్ కానీ జాబ్లు కానీ వెతికి పనిచేసి మా బతుకు మేము మంచిగా బతకగలుగుతున్నాము. హిజ్రా కమ్యూనిటీలో జాయిన్ అవసరం లేకుండా మేము బతకగలుగుతున్నాము. ఇప్పుడు ఈ బిల్లు వచ్చిందనుకోండి, రేపు నేనేం మారను, నేను ఇలానే ఉంటా, కానీ నన్ను సమాజం వేరేలా చూస్తుందా? చూడదే, నన్ను ట్రాన్స్జెండర్ వ్యక్తిలానే చూస్తుంది. అలాంటప్పుడు లా ఎందుకు నన్ను ట్రాన్స్జెండర్ వ్యక్తిగా చూడదు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఒకసారి మోడీ మొన్ననే చెప్పాడనమాట, మా గవర్నమెంట్ అంత చేసిన ట్రాన్స్జెండర్ వ్యక్తి కోసం మా గవర్నమెంట్ చేసినంత ఏ గవర్నమెంట్ చేయలేదు అని. అయితే ఇప్పుడు ఈ బిల్లుని ఎందుకు తెచ్చింది? లాస్ట్ 10 years ఎన్నో డెకేడ్స్ నుంచి చేసిన ఫైట్ని ఎందుకు క్లీన్ చేసేయాలని ట్రై చేస్తుంది? మాకు ఈ బిల్లు వద్దు. ఇది ఒక అటాక్ హిజ్రా పరంపర మీద యాక్చువల్గా. ఎందుకంటున్నానంటే పైన హిజ్రా, కిన్నర్, అరవాణి వీళ్ళు మాత్రమే అని చెప్పి మళ్ళీ కింద ఏం చేస్తున్నారు, మీరు సర్జరీ చేసుకుంటే గనక కాదు, మీరు క్యాస్ట్రేషన్ చేసుకుంటే గనక కాదు అంటే పైన ఉన్న దానికి మీరు మళ్ళీ వ్యతిరేకంగా కింద కూడా మళ్ళీ దాన్ని జోడించడంలో అర్థం ఏంటి? అర్థం ఏంటి అంటే ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇండైరెక్ట్గా మేము అట్రాక్ట్ చేస్తాం. సరే, ఇప్పుడు పెనాల్టీస్ విషయానికి వస్తాను. పెనాల్టీస్ చిన్నగా లేవు, పెనాల్టీస్ చాలా విపరీతంగా ఉన్నాయి. 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉంది. నేను చెప్తానండి, భారతదేశంలో 0.04% ఉన్న ట్రాన్స్జెండర్ వ్యక్తుల మీద ఇంత పగ ఎక్కడి నుంచి వస్తుంది, ఇంత ద్వేషం ఎక్కడి నుంచి వస్తుంది? మమ్మల్ని సమూలంగా పూర్తిగా తుడిచిపెట్టేయాలన్న ఈ ఆలోచన, ఈ దురుద్దేశం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే మేము తీవ్రవాదులమా, టెర్రరిస్టులమా? మేము ఈ దేశానికి అంటే ద్రోహం చేశామా, లేదా మేము ఇలా పుట్టడమే తప్ప? ఎక్కడ ఉంది తప్పు? తప్పుడు ఆలోచన, తప్పుడు విధానం అంతా మీ దానిలో ఉంది. కాబట్టి ముఖ్యంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనం ఒక సేఫ్ స్టేట్లో ఉన్నాం తెలంగాణ. రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నపం. ఏం చెప్తున్నానంటే, మన అపోజిషన్ లీడరు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఉన్నారు కాబట్టి మీ తరపు నుంచి ప్రయత్నం చేయాలి. అపోజిషన్లో మిగిలిన పార్టీలన్నీ, కమ్యూనిస్ట్ పార్టీలన్నీ మాకు చాలా కలెక్టివ్గా, కమ్యూనిస్ట్ పార్టీలు కాదు వివిధ పార్టీలు కూడా మాకు సాలిడారిటీ పలికినాయి. ఖచ్చితంగా పార్లమెంట్లో ఇది రేజ్ చేస్తానని ముందుకు వచ్చినాయి. కానీ మెయిన్ అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ కాబట్టి మేము కోరుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి తరపు నుంచి రాహుల్ గాంధీ వరకు ఈ ఇష్యూని రేజ్ చేయాలి.